హాయ్ ఫ్రెండ్స్, 7th క్లాస్ సైన్స్ థర్డ్ లెసన్ పట్టు ఉన్ని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు జంతువుల నుంచి మొక్కల నుంచి దారాలు లభిస్తాయి. పత్తి, జనుము, గోగు, కొబ్బరి మొక్కల నుండి లభించే నార దారాలతో వివిధ రకాల వస్త్రాలను తయారు చేస్తారు. అదేవిధంగా పట్టుపురుగు నుంచి పట్టు దారాలు, గొర్రె, మేక, ఒంటె, జిడల బర్రె వంటి జంతువుల నుంచి వెంట్రుకల నుంచి కూడా దారాలను తీసి దుస్తులు తయారు చేస్తారు. ఇప్పుడు మనం ఇలాంటి జంతు దారాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు జంతువుల నుంచి మొక్కల నుంచి దారాలు లభిస్తాయి అన్నమాట. పత్తి, జనుము, గోగు, కొబ్బరి మొక్కల నుంచి లభించే నార దారాలతో వివిధ రకాల వస్త్రాలను తయారు చేస్తారు. పత్తి, జనుము, గోగు, కొబ్బరి మొక్కల నుంచి లభించే నార తీసేసి వాటితోని దారాలతో వివిధ రకాల వస్త్రాలను తయారు చేస్తారు. అదేవిధంగా పట్టుపురుగు నుంచి పట్టు దారాలు తయారు చేస్తారనమాట. గొర్రె, మేక, ఒంటె, జడల బర్రె వంటి జంతువుల వెంట్రుకల నుంచి కూడా దారాలను తయారు చేస్తారు. దారాలను తీసి దుస్తులను తయారు చేస్తారనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పట్టుపురుగు గుడ్లను సర్వసాధారణంగా విత్తనాలు అని పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పట్టుపురుగు గుడ్లను సర్వసాధారణంగా ఏమని పిలుస్తారంటే విత్తనాలు అని పిలుస్తారు. పట్టుపురుగు గుడ్లను సర్వసాధారణంగా విత్తనాలు అని పిలుస్తారు. పట్టుపురుగు సీతాకోక చిలుక మాదిరిగానే ఉంటుంది. పట్టుపురుగు ఎలా ఉంటుందంటే సీతాకోక చిలుక మాదిరిగానే ఉంటుంది. పట్టుపురుగు అనేది సీతాకోక చిలుక మాదిరిగానే ఉంటుంది. ఈ పురుగులను వల మాదిరిగా ఉండే పెట్టెలో పెట్టి ప్రత్యేక గదుల్లో ఉంచుతారు. ఈ పురుగులను వల మాదిరిగా ఉండే పెట్టెలో పెట్టి ప్రత్యేకమైన గదుల్లో ఉంచుతారన్నమాట. పట్టుపురుగులని వల మాదిరిగా ఉండే పెట్టెలో పెట్టి ప్రత్యేకమైన గదుల్లో ఉంచుతారు. ఇక్కడ చూడండి, మా నాన్న పట్టుపురుగులను జాగ్రత్తగా చూసుకుంటారు. వాటిని మేము చిలుకలు అంటాం. పట్టుపురుగులను ఏమంటారంటే వాళ్ళు చిలుకలు అంటారంట. ఎగ్జామ్లో ఏమన్నా పట్టుపురుగులను ఏమంటారంటే చిలుకలు అంటారనమాట. చిలకలు అంటారు పట్టుపురుగులను. ఈ పట్టుపురుగును బాంబిక్స్ మోరీ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. పట్టుపురుగుకు వచ్చే శాస్త్రీయ నామం వచ్చేసి బాంబిక్స్ మోరీ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారని మా నాన్న చెప్పారు. పట్టుపురుగు ఒక శాస్త్రీయ నామం వచ్చేసి బాంబిక్స్ మోరీ. ఇది చాలా ఇంపార్టెంట్. పట్టుపురుగు శాస్త్రీయ నామం అడిగే అవకాశం ఉంది. పట్టుపురుగు శాస్త్రీయ నామం అంటే బాంబిక్స్ మోరీ. పట్టుపురుగులను చిలుకలు అంటారు కదా. చిలుకలు గుడ్లు పెట్టే సమయంలో ఒక తెల్లటి బట్టను కానీ కాగితాన్ని కానీ పరుస్తాము. చిలుకలు వందల కొద్ది గుడ్లను దాని మీద పెడతాయి. ఒక ఆడపురుగు ఒకేసారి 500 గుడ్లను పెట్టిన తర్వాత చనిపోతుంది. ఆ గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చిలుకలు అనేవి గుడ్లు పెట్టే సమయంలో ఒక తెల్లటి బట్టను కానీ కాగితాన్ని కానీ పరుస్తారంట. చిలుకలు వందల కొద్ది గుడ్లను పెడతాయంట. దాని మీద కొన్ని వందల కొద్ది గుడ్లను పెడతాయి. ఒక ఆడ పట్టుపురుగు అంట ఒకేసారి 500 గుడ్లను పెట్టి తర్వాత చనిపోతుందంట. ఒక ఆడపట్టుపురుగు ఏం చేస్తుందంటే ఒకేసారి 500 గుడ్లను పెట్టి తర్వాత చనిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పట్టుపురుగు ఒకేసారి ఎన్ని గుడ్లను పెట్టి చనిపోతుంది అంటే 500 గుడ్లను పెడుతుంది. అయితే చనిపోతుందని ఇవ్వకపోవచ్చు. పట్టుపురుగు ఒకేసారి పెట్టే గుడ్లు ఎన్ని అంటారు. 500 గుడ్స్, 500 గుడ్లను పెడుతుందన్నమాట పట్టుపురుగు అనేది. ఆ గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. ఆ పెట్టిన పట్టు గుడ్లు ఎలా ఉంటాయంటే ఆ గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. మల్బరీ ఆకులతో పేర్చిన మెత్తటి చాపల మీద ఈ గుడ్లు ఉంచి పొదిగిస్తారు. అప్పుడు వాటిల్లో చిన్న చిన్న పురుగులు వస్తాయి. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల నుండే కాక మరికొన్ని ప్రాంతాల నుండి రైతులు ఇక్కడికి వచ్చి పట్టుపురుగులను కొంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మల్బరీ ఆకులలో పేర్చిన మెత్తటి చాపల మీద వాళ్ళు ఏం చేస్తారంటే మల్బరీ ఆకులతో పేర్చిన మెత్తటి చాపల మీద ఈ గుడ్లను ఉంచుతారనమాట. ఉంచి పొదిగిస్తారంట. ఏ ఆకుల మీద పొదిగిస్తారంటే మల్బరీ ఆకులతో పేర్చిన మెత్తటి చాపల మీద ఈ గుడ్లను ఉంచి పొదిగిస్తారనమాట. అప్పుడు వాటిలోంచి చిన్న చిన్న పురుగులు వస్తాయన్నమాట బయటికి. గుడ్ల నుంచి చిన్న చిన్న పురుగులు బయటికి వస్తాయి. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల నుండే కాక మరికొన్ని ప్రాంతాల నుండి కూడా రైతులు ఇక్కడికి వచ్చి పట్టుపురుగులను కొంటారు. ఒక్కోసారి పట్టు చిలుకలను కూడా అమ్ముతాము. కొందరు సొంతంగా గుడ్లను ఉత్పత్తి చేయడానికి పట్టుపురుగులను కొనుక్కుపోతారు. ఈ కేంద్రాలను గ్రైనేజెస్ అంటారు. అంటే పట్టుపురుగులను కొనుక్కుపోతారు. ఈ కేంద్రాలు అంటే వాళ్ళు గుడ్లను ఉత్పత్తి చేయడానికి పట్టుపురుగులను కొనుక్కుపోతారంటే పట్టుపురుగుల అమ్మే కేంద్రాలను ఏమంటారంటే గ్రైనేజెస్ అంటారు. పట్టుపురుగులను అమ్మే కేంద్రాలను ఏమంటారంటే గ్రైనేజెస్. ఇది చాలా ఇంపార్టెంట్. పట్టుపురుగులను అమ్మే కేంద్రాలను గ్రైనేజెస్ అంటారు.
నేను చిత్తూరు జిల్లాలో హర్స్లీ హిల్స్లో దగ్గర పెద్ద విత్తనాభివృద్ధి కేంద్రాన్ని చూశాను. అంటే ఇక్కడ కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. పెద్ద విత్తనాభివృద్ధి కేంద్రం ఎక్కడుందంటే హర్స్లీ హిల్స్ అన్నమాట. చిత్తూరు జిల్లాలో హర్స్లీ హిల్స్లో పెద్ద విత్తనాభివృద్ధి కేంద్రం ఉందన్నమాట. పట్టుపురుగులది విత్తనాభివృద్ధి కేంద్రం ఎక్కడుంది అంటే చిత్తూరు జిల్లాలో హర్స్లీ హిల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అక్కడ పెద్ద పల్లెల్లో పట్టుపురుగులు డింబకాలు ఆకులు తింటుండడం చూసి కొన్ని పల్లెల్లో తెల్లటి పసుపు పచ్చని గుడ్లు వంటివి కనబడ్డాయి. అక్కడ పెద్ద పల్లెల్లో పట్టుపురుగులు డింబకాలు ఆకులు తింటుండడం చూసి కొన్ని పల్లెల్లో తెల్లటి పచ్చటి గుడ్లు వంటివి కనబడ్డాయి అన్నమాట. పట్టుకాయల కోసం పట్టుపురుగులను పెంచుతాం. ఇక్కడ చూడండి, మాకు సంవత్సరానికి 5-6 సార్లు పట్టుకాయల దిగుబడి ఉంటుంది. పట్టుకాయల దిగుబడి ఎలా ఉంటుందంటే సంవత్సరానికి 5-6 సార్లు ఉంటుందంట ఫ్రెండ్స్. పట్టుకాయల యొక్క దిగుబడి సంవత్సరానికి 5-6 సార్లు పట్టుకాయల దిగుబడి ఉంటుంది. ఎగ్జామ్లో అడగొచ్చు సంవత్సరానికి ఎన్నిసార్లు పట్టుకాయల దిగుబడి ఉంటుందని. 5-6 సార్లు పట్టుకాయల దిగుబడి ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కదా ఫ్రెండ్స్, ఏ క్వశ్చన్ 8 నుంచి అన్నా అడగొచ్చు. కాకపోతే మనం టెక్స్ట్ బుక్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చదివితేనే మంచిది. మెటీరియల్స్లో ఎక్కడెక్కడో చదివితే అన్నీ గుర్తుండవు. టెక్స్ట్ బుక్కే గుర్తుంటుంది చాలా మటుకు. ఇక్కడంతా వాళ్ళ సంభాషణ. చిత్తూరు జిల్లాలో పాలమానేరు నుంచి మా తాతయ్య మల్బరీ మొక్కలను తెచ్చి నాటారంట. ఈ స్టోరీలో ఉన్న వాళ్ళకి చిత్తూరు జిల్లాలో పాలమానేరు నుంచి మా తాతయ్య మల్బరీ మొక్కలు తెచ్చి నాటారు. సెరికల్చర్ అంటే పట్టు పరిశ్రమ. సెరికల్చర్ అంటే పట్టు పరిశ్రమ. పట్టు గుడ్ల నుంచి పట్టు వస్త్రాల దాకా ఉంది. పట్టు పరిశ్రమ ఉంది. మల్బరీ కొమ్మలు నాటి మల్బరీ తోట పెంచుతాము. సెరికల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారంటే సెరికల్చర్ అంటారు ఫ్రెండ్స్. పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారనమాట. సెరికల్చర్ అంటే పట్టు పరిశ్రమ అన్నమాట. పట్టుగుడ్లను నుంచి పట్టు వస్త్రాల దాకా ఉంది. మల్బరీ కొమ్మలు నాటి మల్బరీ తోట పెంచుతాము. మా నాన్నగారు చిన్నవిగా ఉండే తెల్లటి పట్టుపురుగులను అంటే గొంగలి పురుగులను హర్స్లీ హిల్స్లో ఉన్న విత్తనాభివృద్ధి సంస్థ నుండి కొన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ ఎక్కడుంది అంటే చిత్తూరు జిల్లాలోని హర్స్లీ హిల్స్లో ఉంది. చాలా ఇంపార్టెంట్. విత్తనాభివృద్ధి సంస్థ ఎక్కడుందంటే చిత్తూరు జిల్లాలో హర్స్లీ హిల్స్లో ఉంది. హర్స్లీ హిల్స్లో ఉన్న విత్తనాభివృద్ధి సంస్థ నుంచి కొన్నారు. వీటిని పల్లెల్లో పళ్ళెంలో ఉంచుతారంట ఫ్రెండ్స్. మల్బరీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పట్టుపురుగులకు ఆహారంగా పెడతాము. మల్బరీ తోట ఉంటుంది కదా, మల్బరీ తోట నుంచి ఆకులు తీసుకొచ్చి మల్బరీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పట్టుపురుగులకు ఆహారంగా పెడతారనమాట. ఈ పురుగులు రాత్రి పగలు తేడా లేకుండా ఆకులను తింటూనే ఉంటాయి. ఈ పట్టుపురుగులంట రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆకులను తింటూనే ఉంటాయి. అవి పెరగడానికి మంచి పరిశుభ్రమైన వాతావరణం, తగినంత వెలుతురు అవసరం. అవి పెద్దవైన తర్వాత వెదురులతో చేసిన పల్లెల్లోకి బదిలీ చేస్తాము. అంటే వాళ్ళు పల్లెలు అన్నారు కదా, ఆ పల్లెలు దేంతో తయారు చేస్తారని అడగొచ్చేది ఎగ్జామ్లో. వెదురుతో తయారు చేస్తారు. వెదురుతో చేసిన పల్లెల్లోకి బదిలీ చేస్తాము. ఈ వెదురు పల్లెలను చంద్రికలు అంటారు. ఈ వెదురు పల్లెలను ఏమంటారంటే చంద్రికలు అంటారు. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చంద్రికలు అనేది వెదురు పల్లెలకు పేరు పెట్టారు. వెదురు పల్లెలను ఏమంటారంటే చంద్రికలు అంటారు. 30 నుండి 35 రోజుల తర్వాత గొంగలి పురుగు తినడం మానేస్తుంది. గొంగలి పురుగు ఎప్పుడు తినడం మానేస్తుంది అంటే 30 నుంచి 35 రోజుల తర్వాత గొంగలి పురుగు తినడం మానేవేస్తుంది. 30 నుంచి 35 రోజుల తర్వాత గొంగలి పురుగు తినడం మానివేస్తుంది. అంతకుముందు రాత్రి పగులు తేడా లేకుండా తినే పురుగు 30-35 రోజుల తర్వాత గొంగలి పురుగు తినడం మానివేస్తుంది. చంద్రికలో ఏదైనా ఒక ప్రదేశంలో నిశ్చలంగా ఉండిపోతుంది. అది తన చుట్టూ తాను వలను అల్లుకుంటుంది. పట్టుపురుగు నోటిలోని అటు ఇటు కదిలిస్తూ ఒక పదార్థాన్ని విడుదల చేస్తుంది. పట్టుపురుగు నోటిలోని అటు ఇటు కదిలిస్తూ ఒక పదార్థాన్ని విడుదల చేస్తుంది. గాలి వేడి తగలగానే ఈ పదార్థం గట్టిగా అవుతుంది. అదే పట్టుదారం అన్నమాట. పట్టుపురుగు ఏం చేస్తుందంట, నోటిని అటు ఇటు కదిలిస్తూ ఒక దారాన్ని విడుదల చేస్తుంది. గాలి వేడి తగలగానే ఆ పదార్థం గట్టిగా తయారవుతుంది. అదే పట్టుదారం అన్నమాట. గొంగలి పురుగు ఈ దారంతో తనను తాను
కప్పుకుంటూ వల మాదిరిగా అల్లుకుంటుంది. గొంగళి పురుగు ఏం చేస్తుందంటే ఈ దారంతో తనను తాను కప్పుకుంటూ వల మాదిరిగా అల్లుకుంటుంది. చివరికి పురుగు మొత్తం మూసుకుపోయేలా గూడు అల్లుకుంటుంది. ఇది చూడడానికి ఒక మూసిన సంచి మాదిరిగా కనబడుతుంది. దీన్నే పట్టుకాయ అంటాము. పట్టుకాయ అంటే కకూన్ అన్నమాట. కకూన్ అంటారు. మనకు ఎగ్జామ్లో పట్టుకాయ ఇవ్వకుండా కకూన్ అని కూడా అడగొచ్చు ఆప్షన్స్లలో. వలలాగా అల్లుకుంటుంది అన్నమాట. చూడడానికి ఒక మూసిన సంచి మాదిరిగా కనబడుతుంది. దాన్ని ఏమంటారంటే కకూన్ అంటారన్నమాట. కకూన్ అంటారు. పట్టుకాయ అంటారు. పట్టుకాయ అనగా కకూన్ అని అర్థం. పట్టుపురుగు డింబకం కకూన్లో అనేక రకాల మార్పు చెంది పురుగుగా మారుతుందని మా నాన్న చెప్పేవారు. 2-3 వారాల తర్వాత పట్టు చిలుకలు కకూన్ నుండి బయటకి వచ్చి ఎగిరిపోతాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కకూన్ ఏర్పడిన 2-3 రోజులకే వాటిని పళ్ళెం నుంచి తొలగించాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పట్టుపురుగు డింబకం కకూన్లో అనేక రకాల మార్పులు చెంది పురుగుగా మారుతుందని వాళ్ళ నాన్న చెప్పారంట. అది 2-3 వారాల తర్వాత పట్టు చిలుకలు కకూన్ నుండి బయటకు వచ్చి ఎగిరిపోతాయి అన్నమాట. అది బయటికి వచ్చి ఎగిరిపోతుందంట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కకూన్ ఏర్పడిన 2-3 రోజులకే వాటిని పళ్ళెం నుంచి తొలగించాలి. ఒకవేళ అది పట్టుపురుగుని చీల్చుకొని 2-3 వారాల్లో తర్వాత బయటికి వెళ్ళిపోతే దారం అంతా తెగిపోతుందన్నమాట. ఉన్న దారం చుట్టుకుంటుంది కదా, ఆ దారం తెగిపోతుంది అనమాట. 2-3 వారాల తర్వాత పట్టుచిలుక కకూన్ నుండి బయటకు వెళ్ళిపోతే దారం తెగిపోతుంది అనమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కకూన్ ఏర్పడిన 2-3 రోజులకే వాటిని పళ్ళెం నుంచి తొలగించాలన్నమాట. 2-3 రోజులకు మనం తొలగించకపోతే అది తెంపుకొని వెళ్ళిపోతుంది, దారం అంతా తెగిపోతుంది, వేస్ట్ అవుతుంది. కాబట్టి 2-3 రోజులకే పళ్ళెం నుంచి వాటిని తొలగించాలన్నమాట. డింబకాలను చంపడాన్ని స్టిఫింగ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. డింబకాన్ని చంపడాన్ని స్టిఫింగ్ అంటారు. పట్టుపురుగు డింబకాలను చంపడాన్ని స్టిఫింగ్ అంటారు. డింబకాలను 10-15 నిమిషాల పాటు వేడి నీటిలో ఉడికిస్తారనమాట. డింబకాలను చంపడాన్ని స్టిఫింగ్ అంటారు. డింబకాలను 10-15 నిమిషాలు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే 2-3 వారాల తర్వాత వాటిని పళ్ళెం నుంచి తొలగించాలి. డింబకాలను చంపడాన్ని స్టిఫింగ్ అంటారు. డింబకాలను 10-15 నిమిషాల పాటు వేడి నీటిలో ఉడికిస్తారు. ఇక్కడ వెదురుతో చేసిన పల్లెలను చంద్రికలు అంటారు. అది 30-35 రోజుల తర్వాత తినడం మానివేస్తుంది. అలా కొన్ని ఇంపార్టెంట్. పట్టు పరిశ్రమని ఏమంటారంటే సెరికల్చర్ అంటారు. పట్టుపురుగు ఆహారంగా దేన్ని తీసుకుంటుందంటే మల్బరీ ఆకులను తీసుకుంటుంది అనమాట. డింబకాలను 10-15 నిమిషాల పాటు వేడి నీటిలో ఉడికిస్తారు. కకూన్ నుండి ఉడికించడం వల్ల కకూన్ను మనం కుకూన్ అనుకుంటాం చాలాసార్లు. అది కకూన్ ఫ్రెండ్స్, కుకూన్ అని అనుకుంటాము. ఎగ్జామ్లో ఆప్షన్లో కుకూన్ అని కూడా ఉంటుంది. మనం బాగా గుర్తుంచుకోవాలి. కకూన్ను ఉడికించడం వల్ల డింబకాన్ని చంపవచ్చు. లేకపోతే అది పట్టు చిలుకగా మారి కకూన్ను పగలగొట్టుకొని బయటకు వస్తుంది. దానివల్ల కకూన్లో దారం తెగిపోతుంది. అదే 2-3 వారాల్లోపు దాన్ని బయటికి తీసి ఉడికించి 15 నిమిషాలు ఉడికించి దారం తీయకపోయినామనుకో, అది అంతకదే కకూన్లో నుంచి బయటికి వెళ్ళిపోయి పట్టుదారం తెగిపోతుంది అనమాట. అటువంటి కకూన్ నుంచి బట్టలు నేయడానికి సరిపోయే నాణ్యమైన పట్టుదారాన్ని పొందలేమన్నమాట. స్టిఫింగ్ చేసినట్లయితే కకూన్లను ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడానికి వీలు కలుగుతుంది. స్టిఫింగ్ అంటే ఏమని నేర్చుకున్నాం ఇందాక, చంపడం. డింబకాలను చంపడాన్ని స్టిఫింగ్ అంటారు. స్టిఫింగ్ చేసినట్లయితే కకూన్లను ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడానికి వీలు కలుగుతుందన్నమాట. రీలింగ్ కేంద్రాల్లో ఈ పద్ధతిని అవలంబిస్తారు. స్టిఫింగ్ చేసినట్లయితే కకూన్లను ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడానికి వీలు కలుగుతుంది. రీలింగ్ కేంద్రాల్లో ఈ పద్ధతిని అవలంబిస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉడికిస్తున్నారనమాట. ఈ కకూన్లను సీల్ చేసి బస్తాల్లో ఉంచి మార్కెట్లో అమ్ముతారు. కకూన్లను వారంలోపే అమ్మాల్సి ఉంటుంది. మా నాన్నగారు హిందూపురం, మదనపల్లి, ధర్మవరం, కదిరి, పలమనేరు, రాయచోటి, హైదరాబాదు మార్కెట్లలో కకూన్ ధర గురించి విచారిస్తుంటారు. వాళ్ళ నాన్నగారంట హిందూపురం, మదనపల్లి, ధర్మవరం, కదిరి, పలమనేరు, రాయచోటి, హైదరాబాద్ మార్కెట్లలో కకూన్ ధర గురించి విచారిస్తుంటారు.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పారాగ్రాఫ్ ఉంది. పారాగ్రాఫ్ ఇంపార్టెంట్ ఉంటుంది. మల్బరీతో పాటు టస్సర్ పట్టు అంటే దేశాలి పట్టు అన్నమాట. మల్బరీతో పాటు టస్సర్ పట్టును కూడా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు. కొన్ని రకాల పట్టుపురుగులు టెర్మినేలియా ఓక్ చెట్ల పైన పెరుగుతాయి. కొన్ని రకాల పట్టుపురుగులంట టెర్మినేలియా ఓక్ చెట్ల పైన పెరుగుతాయంట. వాటి గుడ్ల నుంచి టస్సర్ పట్టును ఉత్పత్తి చేస్తారు. ఎక్కువ గిరిజనులు ఇటువంటి పట్టును ఉత్పత్తి చేస్తుంటారు. ఇటువంటి పట్టు మొక్కలు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో పెంచుతుంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మల్బరీతో పాటు టస్సర్ పట్టు అంటే దేశాలి పట్టు అనమాట. టస్సర్ పట్టును కూడా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు. మన తెలంగాణలో అంట మల్బరీ పట్టుతో పాటు టస్సర్ పట్టును కూడా ఉత్పత్తి చేస్తారనమాట. కొన్ని రకాల పట్టు పురుగులు అనేవి టెర్మినేలియా ఓక్ చెట్ల పైన పెరుగుతాయన్నమాట. టెర్మినేలియా ఓక్ చెట్ల పైన పెరుగుతాయి. వాటి గుడ్ల నుంచి టస్సర్ పట్టును ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ ఎగ్జామ్లు ఏమని అడగవచ్చు, టస్సర్ పట్టును తయారు చేసే పురుగులు ఏ చెట్ల పైన పెరుగుతాయి అని అడగవచ్చు. టెర్మినేలియా ఓక్ చెట్ల పైన పెరుగుతాయి అన్నమాట. టస్సర్ పట్టును ఉత్పత్తి చేసే పురుగులు టెర్మినేలియా ఓక్ చెట్ల పైన పెరుగుతాయి. అవి టస్సర్ పట్టును మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారనమాట. వాటి గుడ్ల నుంచి టస్సర్ పట్టును ఉత్పత్తి చేస్తారు. గిరిజనులు ఇటువంటి పట్టును ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే టస్సర్ పట్టును ఎవరు ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు అంటే గిరిజనులు అనమాట. ఎక్కువగా గిరిజనులు ఇటువంటి పట్టును ఉత్పత్తి చేస్తారు. టస్సర్ పట్టును ఎక్కువగా గిరిజనులు ఉత్పత్తి చేస్తారనమాట. ఇటువంటి పట్టు మొక్కలు ఎక్కడున్నాయంటే మన తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఈ 4 జిల్లాల్లో దొరుకుతాయంట. కరీంనగర్, ఆదిలాబాదు, వరంగల్, ఖమ్మం. ఇంపార్టెంట్ ఆప్షన్స్లలో ఇచ్చి కాందేది అని అడగొచ్చు. కరీంనగర్, ఆదిలాబాదు, వరంగల్, ఖమ్మం. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలో టస్సర్ పట్టు దొరుకుతుందన్నమాట. మొక్కలను పెంచుతారన్నమాట. ఇటువంటి మొక్కలు ఈ ప్రాంతాల్లో పెంచుతారన్నమాట. దారాలలో 2 రకాల ప్రోటీన్లు ఉన్నాయి. ఈ దారాలలో 2 రకాల ప్రోటీన్లు ఉన్నాయి. సిరిసిన్, ఫైబ్రోయిన్ ఉంటాయి. వీటి వల్ల పట్టుదారం గట్టిగా ఉంటుందన్నమాట. పట్టుదారం గట్టిగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రోటీన్లు ఉంటాయంట. పట్టుదారంలో ప్రోటీన్లు ఉంటాయంట. దారంలో ఉండే ప్రోటీన్లు ఏంటంటే సిరిసిన్, ఫైబ్రోయిన్. ఇవి ఇంపార్టెంట్. సిరిసిన్, ఫైబ్రోయిన్ అనేది పట్టుదారంలో ఉండే ప్రోటీన్ అన్నమాట. సిరిసిన్, ఫైబ్రోయిన్ దారంలో ఉండే ప్రోటీన్ ఏంటి అంటే సిరిసిన్, ఫైబ్రోయిన్. వీటి వల్ల పట్టుదారాలు గట్టిగా ఉంటాయన్నమాట. కకుండ్లను వేడి చేయడం వల్ల దారాలు సులువుగా బయటికి తీసి కండెలకు చుట్టడానికి వీలుగా ఉంటుంది. కకుండ్లను వేడి చేయడం వల్ల దారాలను సులువుగా బయటకు తీసి కండెలకు చుట్టడానికి వీలుగా ఉంటుంది. పట్టుకాయ నుంచి పట్టుదారాన్ని తీయడాన్ని మనం రీలింగ్ అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. పట్టుకాయ నుంచి పట్టుదారాన్ని తీయడాన్ని ఏమంటారు? రీలింగ్ అంటారు. పట్టుకాయ నుంచి పట్టుదారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటాము. దీనికోసం రీలర్, ట్విస్టర్ అనే ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తారు. పట్టుకాయ నుంచి పట్టుదారాలు తీయడానికి ఉపయోగించే యంత్రాలు ఏంటంటే రీలర్, ట్విస్టర్ అనే ప్రత్యేకమైన యంత్రాలను యూజ్ చేసి పట్టుకాయ నుంచి పట్టుదారాన్ని తీస్తారనమాట. పట్టుకాయ నుంచి పట్టుదారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు. దీనికోసం రీలర్, ట్విస్టర్ అనే ప్రత్యేక యంత్రాలను ఉపయోగిస్తారు. కకుండ్ల నుంచి పట్టుదారాలను తీయడంలో చాలా జాగ్రత్త అవసరం. రీలింగ్ ద్వారా తీసిన దారాలలో 3 నుంచి 8 దారాలను కలిపి చుట్టి పట్టు నూలు తయారు చేస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్. రీలింగ్ ద్వారా తీసిన దారాలలో 3 నుంచి 8 దారాలను కలిపి చుట్టి నూలు తయారు చేస్తారనమాట. రీలింగ్ ద్వారా తీసిన దారాలలో 3 నుంచి 8 దారాలను కలిపి చుట్టి పట్టు నూలు తయారు చేస్తారనమాట. పట్టు నూలు తయారు చేయడానికి ఎన్ని దారాలను కలిపి చుడతారు అంటే 3 నుంచి 8 దారాలను కలిపి చుట్టి పట్టు నూలు తయారు చేస్తారు. దీన్ని శుభ్రం చేసి విరంజనం చేసిన తర్వాత కావలసిన రంగుల్లో ముంచుతారనమాట. శుభ్రం చేసి విరంజనం చేసిన తర్వాత కావలసిన రంగుల్లో ముంచుతారు. పట్టుకాయల నుంచి పట్టుదారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు. దానికోసం రీలర్, ట్విస్టర్ అనే ప్రత్యేక యంత్రాలను యూజ్ చేస్తారు. ఈ తీసిన దారాలను 3 నుంచి 8 దారాలు కలిపి చుట్టి పట్టు నూలును తయారు చేస్తారు. వీటిని శుభ్రం చేసి విరంజనం చేసిన తర్వాత కావలసిన రంగుల్లో ముంచుతారన్నమాట. ఇలా తయారైన పట్టు నూలుతో మగ్గాల మీద రకరకాల అందమైన డిజైన్లతో వస్త్రాలు నేస్తారు. నందికోట్కూర్, హైదరాబాద్, కరీంనగర్లో కూడా రీలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రీలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే నందికోట్కూర్, హైదరాబాద్, కరీంనగర్లో కూడా రీలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నమాట. ఇలా నేత నేస్తున్నారన్నమాట.
నమస్తే, నా పేరు భూపతి, మాది పోచంపల్లి. మా ఊరు తెలంగాణకు పట్టుపట్టణం అని పిలుస్తారనమాట. ఇక్కడ పట్టుపట్టణం అంటే ఏంటంటే పోచంపల్లి అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణకు పట్టుపట్టణం అని దేని పిలుస్తారంటే పోచంపల్లిని పిలుస్తారు. పట్టు దారాలను ఉపయోగించి మగ్గాల మీద పట్టు వస్త్రాలు నేస్తాము. నేత నేయడం మాకు అవతల నెక్స్ట్ పేజీలో ఉంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ ఏముందంటే తెలంగాణకు పట్టుపట్టణం అని దేని పిలుస్తారంటే పోచంపల్లిని పిలుస్తారనమాట. తెలంగాణకు పట్టుపట్టణం ఏదంటే పోచంపల్లి. పట్టుదార నేత నేయడం మాకు సాంప్రదాయకంగా వస్తున్న వృత్తి. రీలింగ్ కేంద్రాల నుండి పట్టుదారాన్ని కొని దానితో అందమైన వస్త్రాలు నేస్తాము. తెలంగాణలో పోచంపల్లి పట్టు చాలా ప్రసిద్ధి చెందినవి. పోచంపల్లి పట్టును టై అండ్ డై లేక జమదాని పట్టు అని కూడా పిలుస్తారు. ధర్మవరం చీరలు వెడల్పు అంచుతో మధ్య మధ్యలో బూటాలతో లేదా చుక్కలతో ఎంతో అందంగా ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, తెలంగాణలో పోచంపల్లి పట్టు చాలా ప్రసిద్ధి చెందినవంట. పోచంపల్లి పట్టును టై అండ్ డై అంటారంట. టై అండ్ డై పోచంపల్లి పట్టును టై అండ్ డై లేక జమదాని పట్టు అని కూడా పిలుస్తారంట. పోచంపల్లి పట్టును టై అండ్ డై లేక జమదాని పట్టు అని కూడా పిలుస్తారు. ధర్మవరం చీరలు వెడల్పు అంచుతో మధ్య మధ్యలో బూటాలతో లేదా చుక్కలతో ఎంతో అందంగా ఉంటాయంట. ధర్మవరం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చీరలు వెడల్పు అంచుతో మధ్య మధ్యలో బూటాలతో లేదా చుక్కలతో ఎంతో అందంగా ఉంటాయి అంటే అవి ఏ ఊరు చీరలు అంటే ధర్మవరం చీరలు అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బనారస్, కాంచీపురం, ధర్మవరం, నారాయణపేట, కొత్తకోట, పోచంపల్లి ఇలా రకరకాల పట్టు వస్త్రాలు ఉన్నాయి. బనారస్, కాంచీపురం, ధర్మవరం, నారాయణపేట, కొత్తకోట, పోచంపల్లి ఇలా రకరకాల పట్టు వస్త్రాలు ఉన్నాయి. అవి తయారయ్యే స్థలాన్ని బట్టి వాటికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ మీరు ప్రదర్శనలు చూస్తున్నప్పుడు టస్సార్ పట్టు, మూంగా పట్టు, కోసా పట్టు, ఈరీ పట్టు ఇలా రకరకాల పేర్లు వినే ఉంటారు. టస్సార్ పట్టు, మూంగా పట్టు, కోసా పట్టు, ఈరీ పట్టు ఇలా రకరకాల పేర్లు వినే ఉంటారు. పట్టు నూలుకు కొన్ని రకాల రసాయనాలను కలిపి గట్టిగా ఉండే పదార్థాలను తయారు చేస్తారు. పట్టు నూలుకు కొన్ని రకాల రసాయనాలను కలుపుతారంట. కలిపి అది పట్టుదారం అనేది గట్టిగా ఉండే పదార్థాలను తయారు చేస్తాయన్నమాట. పట్టుతో షాటిన్, క్రేప్ వంటి ఇతర వస్త్రాలు కూడా తయారు చేస్తారనమాట. పట్టుతో ఏం చేస్తారంట అంటే షాటిన్, క్రేపు ఇతర రకాల వస్త్రాలను కూడా తయారు చేస్తారు. పట్టు వస్త్రాలు నేయడానికి మేము నేత మగ్గలతో పాటు మరమగ్గలను కూడా ఉపయోగిస్తాం. పట్టు వస్త్రాలు నేయడానికి వాళ్ళంట నేత మగ్గలతో పాటు మరమగ్గలు కూడా ఉపయోగిస్తారనమాట. ఇక్కడ ఈ పేర్లు ఊర్లను బట్టి పేర్లు వచ్చినాయన్నమాట. బనారస్, కాంచీపురం, ధర్మవరం, నారాయణపేట, కొత్తకోట, పోచంపల్లి రకరకాల పట్టు వస్త్రాలు ఉంటాయి. అవి తయారయ్యే స్థలాన్ని బట్టి వాటికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ మీరు ప్రదర్శన చూస్తుంటారు. టస్సార్ పట్టు, మూంగాని పట్టు, కోసా పట్టు, ఈరి పట్టు ఇలా రకరకాల పేర్లు వినే ఉంటారు. ఈ పేర్లన్నీ అవి తయారయ్యే దాన్ని బట్టి వచ్చినాయి అన్నమాట. పట్టు నూలుకు కొన్ని రకాల రసాయనాలు కలిపి గట్టిగా ఉండే పదార్థాలను తయారు చేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏముందంటే పట్టుతో సాటిన్, క్రేప్ వంటి ఇతర వస్త్రాలను కూడా తయారు చేస్తారంట. పట్టుతో ఓన్లీ పట్టు చీరలు కాకుండా సాటిన్, క్రేప్ వంటి ఇతర వస్త్రాలను కూడా తయారు చేస్తారు. పట్టు వస్త్రాలు నేయడానికి వాళ్ళు నేత మగ్గాలతో పాటు మరమగ్గాలను కూడా యూజ్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పట్టుపురుగు జీవిత చరిత్ర వచ్చేసి పట్టుపురుగు దశలో వచ్చే ఒక పటం వచ్చింది. పట్టుపురుగు దశలో ఏంటంటే ఫస్ట్ గుడ్డు అనమాట. పట్టుపురుగు ఫస్ట్ గుడ్డు, తర్వాత లార్వా, తర్వాత ప్యూపా, తర్వాత ప్రౌఢజీవి, ఇమాగో. ప్రౌఢజీవి 4 దశలు ఉన్నాయన్నమాట. పట్టుపురుగు యొక్క దశలు ఏంటంటే 4. ఫస్ట్ వచ్చేసి గుడ్డు, తర్వాత లార్వా, తర్వాత ప్యూపా, తర్వాత ప్రౌఢజీవి, ఇమాగో. ఇవి వరుస క్రమం అడగొచ్చు ఎగ్జామ్లో. ఆ వరుస క్రమం అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి గుడ్డు, సెకండ్ వన్ వచ్చేసి లార్వా, థర్డ్ వన్ వచ్చేసి ప్యూపా, ఫోర్త్ వన్ వచ్చేసి ప్రౌఢజీవి, ఇమాగో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పారాగ్రాఫ్ ఉంది. పారాగ్రాఫ్ చాలా మటుకు ఇంపార్టెంట్ ఉంటాయి. ఒక కకూన్ నుంచి 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. ఒక 500 గ్రాముల పట్టు తయారు చేయడానికి 2000 నుంచి 3000 వరకు కకూన్లు అవసరం అవుతాయి. ఇది దాదాపు 5 మిలియన్ల అడుగులు లేక 1000 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు ఉంటుందన్నమాట. పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్ళ చర్మం మరియు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతుంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఒక కకూన్ నుంచి 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుందంట. ఇక్కడ ఏంటి చూడండి ఫ్రెండ్స్, ఒక కకూన్ నుంచి
1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. ఒక 500 గ్రాముల పట్టు తయారు చేయడానికి 2000 నుంచి 3000 వరకు కాకుండ్లు అవసరమవుతాయి. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్. ఈ పారాగ్రాఫ్లో ఇక్కడ ఏంది 1000 నుంచి 3000 అని ఉంది. పట్టు అడుగుల పొడవైన దారం తయారవుతుందని ఉంది ఒక కాకునికి. ఇక్కడేముంది 500 గ్రాముల పట్టు తయారు చేయడానికి 2000 నుంచి 3000 అని ఉంది. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఎగ్జామ్ టైంలో ఒక కాకున్ నుంచి 2000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుందని కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఇక్కడ రెండు ఒకే దగ్గర ఉండేసరికి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడే చాలా జాగ్రత్తగా చూడాలి. ఒక్క కాకున్ నుంచి 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. కాకపోతే ఒక 500 గ్రాముల పట్టు తయారు చేయాలంటే 2000 నుంచి 3000 వరకు కాకుండ్లు అవసరం అవుతాయంట. ఒక కాకున్ నుంచేమో 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. ఒక 500 గ్రాములు పట్టు తయారు చేయడానికి 2000 నుంచి 3000 వరకు కాకుండ్లు అవసరం అవుతాయి. ఇది దాదాపు 5 మిలియన్ అడుగులు లేక 1000 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు ఉంటుందన్నమాట. ఇది దాదాపు 5 మిలియన్ అడుగుల లేక 1000 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు ఉంటుందన్నమాట ఆ దారం పొడవు. పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్ళు చర్మ మరియు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడతారు. ఇది ఎగ్జామ్లో అడగొచ్చు ఫ్రెండ్స్. పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్ళకు వచ్చే వ్యాధి ఏంటి అంటే చర్మ మరియు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడతారనమాట పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్ళు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరుసటి రోజు నీలిమ తాతయ్యతో కలిసి ప్రదర్శనలో మరొక భాగాన్ని చూడడానికి వెళ్ళింది. ప్రదర్శన ద్వారం పెద్ద గొర్రె ఆకారంలో ఉంది. ప్రదర్శించే ద్వారం అంట పెద్ద గొర్రె ఆకారంలో ఉంది. గొర్రె పొట్టలోంచి వెళ్ళినట్టుగా నీలిమ ప్రదర్శన గదిలోకి వెళ్ళింది. లోపల ఒక చక్కటి కాశ్మీరీ గ్రామాన్ని పోలినట్లు ఉండేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. అక్కడ ఆమెకి ఎన్నో రకాల ఉన్ని దుస్తులు చూసింది. అందులో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి స్వెటర్లు, మఫ్లర్లు, టోపీలు, పొడవైన కోట్లు, టేబుల్ కవర్లు మొదలైనవెన్నో ఉన్నాయి. గొర్రె, మేక, జడల బర్రె, లామా, ఒంటె, ఆల్పాకా మొదలైన జంతువుల నమూనాలు కూడా ప్రదర్శించి ఉన్నాయి. ఆమెకు గొర్రె నుంచి ఉన్ని లభిస్తుందని తెలుసు, కానీ మిగతా జంతువులను ఎందుకు ప్రదర్శించారో ఆలోచించసాగింది. అక్కడ ఏమేమి ఉన్నాయంట? గొర్రె, మేక, జడల బర్రె, లామా, ఒంటె, ఆల్పాకా మొదలైన జంతువులు ఉన్నాయంట. ఆమె గొర్రె నుంచి ఉన్ని లభిస్తుందని తెలుసు, కానీ మిగతా జంతువుల నుంచి ఎందుకు ప్రదర్శించారో తెలియదన్నమాట. అక్కడ ప్రదర్శించి ఉన్న అన్ని జంతువుల వెంట్రుకలతోనూ ఉన్ని తయారు చేస్తారు. అన్ని జంతువులతోనూ ఉన్ని తయారు చేస్తారు తాతయ్య చెప్పారు. జంతువుల వెంట్రుకలను ఏమంటారంటే జంతువుల వెంట్రుకలకు పేర్లు అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. జంతువుల వెంట్రుకలను ఉన్ని లేదా ఫ్లిష్ లేదా ఫర్ అని కూడా పిలుస్తారు. జంతువుల వెంట్రుకలను ఏమంటారంటే ఉన్ని లేదా ఫ్లిష్ లేదా ఫర్ అని కూడా పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్. జంతువుల వెంట్రుకలను ఏమంటారంటే ఉన్ని లేదా ఫ్లెష్ లేదా ఫర్ అని కూడా పిలుస్తారు. ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్, కెరాటిన్ను కలిగి ఉంటాయి. ఉన్ని వెంట్రుకలంట ప్రోటీను, కెరాటిన్ను కలిగి ఉంటాయన్నమాట. ఉన్ని వెంట్రుకలు ప్రోటీను, కెరాటిన్ను కలిగి ఉంటాయి. మెరినో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. ఏ జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది అంటే మెరినో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. అందుకోసం వాటిని ప్రత్యేకంగా పెంచుతారు. వాటిలో ఉన్ని 3 నుంచి 5 అంగుళాల పొడవు, సన్నగా మృదువుగా ఉంటుంది. మెరినో జాతి గొర్రెల అంట ఉన్ని 3 నుంచి 5 అంగుళాల పొడవుగా సన్నగా మృదువుగా ఉంటుంది. మెరినో జాతి ఉన్ని 3 నుంచి 5 అంగుళాల పొడవు, సన్నగా మృదువుగా ఉంటుంది. ఇది చాలా విలువైనది. ఈ మెరినో జాతి ఉన్ని అన్నమాట చాలా విలువైనది. ఒక మెరినో గొర్రె సంవత్సరానికి 5 నుంచి 18 కిలోల ఉన్నిని చేస్తుంది. ఒక మెరినో గొర్రె సంవత్సరానికి 5 నుంచి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక మెరినో జాతి గొర్రె సంవత్సరానికి ఎన్ని కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది? 5 నుంచి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి జంతువుల వెంట్రుకలను ఉన్ని లేదా ఫ్లెష్ లేదా ఫర్ అంటారు. మెరినో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. మెరినో జాతి నుంచి 3 నుంచి 5 అంగుళాల పొడవు, సన్నగా మృదువుగా ఉంటుందన్నమాట మెరినో జాతి ఉన్ని. ఒక మెరినో గొర్రె సంవత్సరానికి 5 నుంచి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా తేడాలు ఉంటాయి. రాజస్థాన్లో నివసించే ఒంటె వెంట్రుకలు, కాశ్మీర్లో నివసించే
అంగోరా గొర్రె వెంట్రుకలు ఒకే విధంగా ఉండవు. ఒంటె వెంట్రుకలు గరుకుగా ముతకగా ఉంటాయి. కొన్ని జంతువుల్లో గరుకు వెంట్రుకల కింద మెత్తగా ఉండే ఉన్ని ఉంటుంది. అంగోరా గొర్రెలు మరియు మెరీనో గొర్రెల ఉన్ని చాలా మెత్తగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రాజస్థాన్లో నివసించే ఒంటె వెంట్రుకలంట కాశ్మీర్లో నివసించే అంగోరా గొర్రె వెంట్రుకలు ఒకే విధంగా ఉండవంట. ఇప్పుడు ఏంటంటే మన ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే రాజస్థాన్లో ఒంటెలు ఉంటాయన్నమాట, కాశ్మీర్లోనేమో అంగోరా గొర్రె కాశ్మీర్లో ఉంటాయన్నమాట. కాశ్మీర్లో నివసిస్తాయి అంగోరా గొర్రెలు. వీటి వెంట్రుకలు అంట ఒకే విధంగా ఉండవు. ఒంటె వెంట్రుకలు ఎలా ఉంటాయంటే గరుకుగా ముతకగా ఉంటాయి. రాజస్థాన్లో నివసించే ఒంటె వెంట్రుకలు గరుకుగా ముతకగా ఉంటాయి. కొన్ని జంతువులలో గరుకు వెంట్రుకల కింద మెత్తగా ఉండే ఉన్ని ఉంటుందంట. కొన్ని జంతువులలో గరుకుగా ఉండే వెంట్రుకల కింద మెత్తగా ఉండే ఉన్ని ఉంటుంది. అంగోరా గొర్రె మరియు మెరీనో గొర్రెల ఉన్ని చాలా మెత్తగా ఉంటుంది. అంగోరా గొర్రె, మెరీనో గొర్రెల ఉన్ని చాలా మెత్తగా ఉంటుంది. తాతయ్య, మెత్తని ఉన్నినిచ్చే గొర్రెలు మేకలు ఎక్కడ ఉంటాయని వాళ్ళు అడుగుతున్నారు తాతయ్యనమాట. వీటిని మనం జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో చూస్తాము. అక్కడి వారు పెద్ద సంఖ్యలో వీటిని పెంచుతారనమాట. ఏ ఏరియాలో పెంచుతారంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో చూస్తామన్నమాట. అక్కడి వారు పెద్ద సంఖ్యలో వీటిని పెంచుతారనమాట. వాళ్ళు గొర్రెల ఉన్నిని కత్తెరలతో కత్తిరిస్తున్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు గొర్రెల ఉన్నిని కత్తెరలతో కత్తిరిస్తున్నారు. సాధారణంగా వసంత ఋతువులో మాత్రమే గొర్రెల ఉన్నిని రేజర్లతో తొలగిస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి గొర్రెల ఋతువులను ఏ కాలంలో తొలగిస్తారంటే వసంత ఋతువులలో మాత్రమే గొర్రెల ఉన్నిని తొలగిస్తారనమాట. దేనితో తొలగిస్తారంటే రేజర్లతో తొలగిస్తారు. గొర్రెల ఉన్నిని రేజర్లతో తొలగిస్తారు. దేనితో తొలగిస్తారంటే రేజర్లతో తొలగిస్తారు. వసంత ఋతువులో మాత్రమే గొర్రెల ఉన్నిని రేజర్లతో తొలగిస్తారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ పద్ధతిని కత్తిరించడం అంటారు. కత్తిరించడాన్ని షీరింగ్ అంటారనమాట. కత్తిరించడాన్ని షీరింగ్ అంటారు. షీరింగ్ చేసేటప్పుడు గొర్రెల చర్మానికి దెబ్బ తగలకుండా గ్రీజ్ను పూస్తారనమాట. గొర్రెల ఉన్నిని కట్ చేసేటప్పుడు వాటికి దెబ్బ తగలకుండా గ్రీజ్ను పూస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి గొర్రెల చర్మానికి దెబ్బ తగలకుండా దేన్ని పూస్తారంటే గ్రీజ్ను పూస్తారు. గొర్రెల చర్మానికి దెబ్బ తగలకుండా గ్రీజ్ను పూస్తారు. ఇక్కడ పెద్ద నీటి తొట్టెలో తెడ్డు ఉన్నాయి చూడు. షీరింగ్ చేసిన చేసిన వెంట్రుకలను తొట్టిలో ముంచి తెడ్లతో కలుపుతారు. సాధారణంగా షీరింగ్ చేసిన వెంట్రుకలు పారే నీళ్ళలో ముంచి కడుగుతారు. గ్రీజు, దుమ్ము, ధూళి తొలగించడానికి రకరకాల రసాయనాలను తొట్లలో నీటిలో కలుపుతారు. ఇలా చేయడాన్ని కడగడం లేదా స్కోరింగ్ అంటారు. గొర్రెల ఉన్నిని కడగడాన్ని స్కోరింగ్ అంటారనమాట. గొర్రెల ఉన్నిని కడగడాన్ని ఏమంటారంటే స్కోరింగ్ అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గొర్రెల ఉన్నిని కడగడాన్ని స్కోరింగ్ అంటారు. నీటితో కడిగిన తర్వాత చల్లని గాలి పంపుతారు. దానివల్ల వెంట్రుకలు మెత్తగా అవుతాయి అన్నమాట. వాళ్ళు గరుకుగా ఉన్నవి, మెత్తగా ఉన్నాయి, తెగిపోయినవి, పొడవుగా ఉన్నవి ఉన్ని వెంట్రుకలను వేరు చేసి కట్టలు కడుతుంటారు. ఇక్కడ కడుతున్నారు చూడు. గరుకుగా ఉన్నవి, మెత్తగా ఉన్నాయి, తెగిపోయినవి, పొడవుగా ఉన్నాయి ఉన్ని వెంట్రుకలను వేరు చేసి కట్టలుగా కడుతుంటారు. దీంతో పాటు ఉన్ని వెంట్రుకలతో చిక్కుకుపోయిన ఆకులు, పుల్లలు తొలగిస్తుంటారు. ఈ పద్ధతిని వేరు చేయడం లేదా వుల్ క్రాసింగ్ అంటారు. ఏమంటారంటే గొర్రెల ఉన్నిని గరుకుగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి వేరు చేసే పద్ధతిని వేరు చేయడం అంటారు. అలా వేరు చేయడం అంటారు లేదా వుల్ క్రాసింగ్ అంటారు. వేరు చేయడాన్ని వుల్ క్రాసింగ్ అంటారు అనమాట. ప్లస్ అనే మెత్తటి ఉన్నిని వేరు చేస్తారనమాట. వాళ్ళు ప్లస్ అనే మెత్తటి ఉన్నిని వేరు చేస్తారు. అందులో రకరకాల విరంజన పదార్థాలు, రంగులు ఉన్నాయి. ఉన్ని దారాలు ముందుగా నిర్వెంజనం చేసిన తర్వాత రకరకాల రంగుల్లో ముంచుతారు. తర్వాత వీటిని దువ్వెనలతో దువ్వుతారు. రంగులు కలిగి ఉన్న దారాలను వడకడానికి సిద్ధంగా ఉన్నాయని, అదిగో అక్కడ దువ్వే యంత్రం ఉంది చూడు. దువ్వెన దంతాల ద్వారా ఉన్ని బాగా సాగదీసి దువ్వుతారు. ఇక్కడ ఒక యంత్రం ఉన్నిని గట్టి దృఢమైన తాళ్ళుగా మార్చి పొడవైన దారాలుగా మెలికలు తిప్పుతోంది చూడు. దీన్ని స్పిన్నింగ్ అంటారనమాట. ఇక్కడ యంత్రము ఉన్నిని గట్టి దృఢమైన తాళ్ళుగా మార్చి పొడవైన దారాలుగా మెలికలు తిప్పడాన్ని ఏమంటారంటే స్పిన్నింగ్ అంటారనమాట. దారాన్ని తిప్పడాన్ని స్పిన్నింగ్ అంటారు.
ఉన్నికి సహజంగా సాగే గుణం ఉంటుందన్నమాట. ఉన్ని కంట సహజంగా సాగే గుణం ఉంటుంది. ఉన్నికి సహజంగా సాగే గుణం ఉంటుంది కాబట్టి ముడులు వేస్తూ అల్లడానికి సులువుగా ఉంటుంది. పొడవైన ఉన్ని దారాన్ని రింగులుగా తిప్పుతూ ముడులు వేస్తూ ఉన్ని వస్త్రాలను అల్లుతారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉన్నికి సహజంగా సాగే గుణం ఉంటుంది కాబట్టి ముడులు వేస్తూ అల్లడానికి సులువుగా ఉంటుంది. పొడవైన ఉన్ని దారాన్ని రింగులుగా తిప్పుతూ ముడులు వేస్తూ ఉన్ని వస్త్రాలను అల్లుతారు. దీన్ని అల్లడం అంటారు. అల్లడాన్ని నిట్టింగ్ అంటారు అనమాట. అల్లడం అంటే నిట్టింగ్ అనమాట. ఉన్ని దారాలతో ఉన్ని దుస్తులు నేయడానికి నేత మగ్గాలు మరమగ్గాలు ఉపయోగిస్తారు. ఉన్ని దారాలతో ఉన్ని దుస్తులు నేయడానికి నేత మగ్గాలు మరమగ్గాలను ఉపయోగిస్తారు. పత్తి, ఉన్ని, పట్టుదారం ఏదైనప్పటికీ మగ్గం మీద నేసే విధానం ఒకే విధంగా ఉంటుంది. పత్తి, ఉన్ని, పట్టుదారం ఏదైనప్పటికీ మగ్గం మీద వేసే విధానం ఒకే విధంగా ఉంటుంది. మగ్గంలో దారాలు పైనుండి కిందకు వేలాడుతూ ఉంటాయి. వీటిని నిలువు దారాలు అంటారు. నిలువు అంటే పడుగు అన్నమాట. నిలువు అంటే పడుగు. ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి కదా, నిలువు అని. ఇక్కడ పడుగు అనేవి కూడా 3 అక్షరాలని గుర్తుపెట్టుకోవాలి. నిలువు అంటే పడుగు అని అర్థం. వీటికి అడ్డంగా పక్కగా ఉండే దారాలను అడ్డు దారాలు అంటారు. అడ్డు అంటే 2 అక్షరాలు కాబట్టి పేక అని అర్థం. దీనికి అడ్డు అంటే పేక అంటారు. ఒక కండెలాంటి సూది అడ్డు దారాలను ఒకసారి పైకి ఒకసారి లోపలికి వెళ్ళకిలా ఏకాంతంగా మారుస్తూ ఉంటుంది. ఇక్కడ టోటల్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి నిలువు అంటే ఏంటంటే పడుగు, అడ్డు అంటే పేక అని అర్థం అనమాట. అల్లడం అంటే నిట్టింగ్ అని అర్థం. మగ్గంలో మరొక ముఖ్య భాగం పటక. పటకను ఏమంటారంటే హర్నాస్ అంటారంట. పటకను హర్నాస్ అంటారు. ఇది ప్రతి నిలువు దారాన్ని పైకి లేపి అడ్డు దారాలను దాని కిందకు నుండి పైనుండి పోవడానికి వీలు కలిగిస్తుందంట. నిలువు దారాన్ని పైకి లేపి అడ్డు దారాల దానికి కింద నుండి పైనుండి పోవడానికి వీలు కల్పిస్తుంది. దీని ఏమంటారంటే పటక అంటారు. పటక అంటే హర్నాస్ అని అర్థం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆర్డర్ వైజ్గా అడుగుతారు, చాలాసార్లు అడిగారు. ఫస్ట్ వన్ వచ్చేసి కత్తిరించడాన్ని షీరింగ్ అంటారనమాట. సెకండ్ వన్ వచ్చేసి కడగడాన్ని స్కోరింగ్ అంటారనమాట. వేరు చేయడం. థర్డ్ వన్ వచ్చేసి వేరు చేయడాన్ని సార్జింగ్ అంటారనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి విరంజనం చేయడం అంటే బ్లీచింగ్ అంటారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి రంగులు వేరు చేయడాన్ని డైయింగ్ అంటారు. దువ్వడాన్ని కార్డింగ్ అంటారు. సెవెంత్ వన్ వచ్చేసి చుట్టడాన్ని రోలింగ్ అంటారు. ఎయిత్ వన్ వచ్చేసి వడకడాన్ని స్పిన్నింగ్ అంటారు. నైన్త్ వన్ వచ్చేసి అల్లడాన్ని నిట్టింగ్ అంటారు. 10th వన్ వచ్చేసి ఇంకా లాస్ట్ ఉన్ని బట్ట తయారవుతుందన్నమాట. ఇవి చాలా కన్ఫ్యూజ్ అవుతాం. మనం ఫస్ట్ మొత్తం నేర్చుకుంటాం కానీ మనం ఇటు నేర్చుకుంటే ఈటి ఇస్తారు ఎగ్జామ్లో. షీరింగు, స్కోరింగు, సార్జింగు, బ్లీచింగు, డైయింగు, కార్డింగు, రోలింగు, స్పిన్నింగు, నిట్టింగు అని ఇలా ఇస్తారనమాట. ఈ రెండు కలిపి 1 by 1 నేర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కత్తిరించడాన్ని షీరింగ్ అంటారు. కడగడాన్ని స్కోరింగ్ అంటారు. వేరు చేయడాన్ని సార్జింగ్ అంటారు. విరంజనం చేయడాన్ని బ్లీచింగ్ అంటారు. రంగులు వేయడాన్ని డైయింగ్ అంటారు. దువ్వడాన్ని కార్డింగ్ అంటారు. చుట్టడాన్ని రోలింగ్ అంటారు. వడకడాన్ని స్పిన్నింగ్ అంటారు. అల్లడాన్ని నిట్టింగ్ అంటారు. లాస్ట్కు బట్ట తయారవుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పట్టుకు ఉనికి తేడా ఏంటో చూడండి. ఇది ప్రధానంగా ఒక ప్రోటీన్ అనమాట. పట్టు అనేది ప్రధానంగా ఒక ప్రోటీన్. పత్తి అనేది ఇది సాధారణంగా సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్. ఇది చాలా ఇంపార్టెంట్. పట్టు అనేది ప్రధానంగా ఒక ప్రోటీను. పత్తి అనేది ప్రధానంగా సెల్యులోజ్ అనే ఒక కార్బోహైడ్రేటు. ఇక్కడ పారాగ్రాఫ్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. ఉన్ని అధమ ఉష్ణ వాహకము. ఉన్ని దారాలతో గాలి నిల్వ ఉంటుంది. మన శరీరం లోపలి వేడిని బయటకి పోనీయకుండా కాపాడుతుంది. అందువల్ల మనకు వెచ్చగా అనిపిస్తుంది. చలి నుండి రక్షణ పొందుతాము. ఎడారి ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా ఉన్ని బట్టలు వాడుతారు. ఎందుకో ఆలోచించండి. ఉన్ని దుస్తులు మంటలను ఆర్పడానికి కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉన్ని అనేది అధమ ఉష్ణ వాహకము. ఉన్ని దారాలలో గాలి నిల్వ ఉంటుంది. మన శరీరం లోపలి వేడిని బయటకు పోనీయకుండా కాపాడుతుందన్నమాట ఉన్ని అనేది. అందువల్ల మనకు వెచ్చగా అనిపిస్తుంది. చలి నుండి రక్షణ పొందుతాం. ఉన్ని బట్టలు వేసుకుంటే చలికాలంలో ఉన్ని బట్టలు వాడతాం అన్నమాట. ఎడారి ప్రాంతంలో ఎండ కోసం వేసుకుంటారనమాట ఆ బట్టలు, ఉన్ని బట్టలు.
ఉన్ని దుస్తులు మంటలు ఆర్పడానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఉన్ని దుస్తులు మంటలను ఆర్పడానికి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం అనేవి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. జంతువుల నుంచి లభించే దారాలు సహజమైన దారాలు. జంతువుల నుంచి లభించే దారాలు సహజమైన దారాలు. జంతు దారాలతో ప్రోటీన్లు ఉంటాయి. జంతు దారాల్లో ప్రోటీన్లు ఉంటాయి. మొక్కల దారాల్లో పిండి పదార్థాలు ఉంటాయి. మొక్కల దారాలలో పిండి పదార్థాలు ఉంటాయి. పట్టు కోసం పట్టుపురుగులను పెంచడాన్ని పట్టు సంవర్ధనం లేదా సెరికల్చర్ అంటారు. పట్టు కోసం పట్టుపురుగుల పెంచడాన్ని పట్టు సంవర్ధనం లేదా సెరికల్చర్ అంటారు. పట్టుపురుగు జీవిత చరిత్రలో గుడ్డు, డింబకం, లార్వా. డింబకం అంటే లార్వా అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి గుడ్డు, సెకండ్ వన్ వచ్చేసి డింబకం లార్వా, థర్డ్ వన్ వచ్చేసి ప్యూపా, ఫోర్త్ వన్ వచ్చేసి ప్రౌఢజీవి ఇమాగో అనే దశలు ఉంటాయన్నమాట. చాలా ఇంపార్టెంట్. పట్టుపురుగు జీవిత చరిత్రలో ఫస్ట్ వన్ వచ్చేసి గుడ్డు, సెకండ్ వన్ వచ్చేసి డింబకం లార్వా, థర్డ్ వన్ వచ్చేసి ప్యూపా, ఫోర్త్ వన్ వచ్చేసి ప్రౌఢజీవి ఇమాగో అనే దశలు ఉంటాయి. కకున్ నుంచి పట్టుదారాన్ని వేరు చేయడాన్ని రీలింగ్ అంటారు. కకున్ నుంచి పట్టుదారాన్ని వేరు చేయడాన్ని రీలింగ్ అంటారు. మేక, గొర్రె, ఒంటె వెంట్రుకల నుంచి ఉన్ని దారాలు తీస్తారు. మేక, గొర్రె వెంట్రుకల నుంచి ఉన్ని దారాలు తీస్తారు. అంగోరా ఉన్ని మెత్తగా ఉండడం వల్ల స్వెటర్స్, శాల్వాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంగోరా ఉన్ని మెత్తగా ఉండడం వల్ల స్వెటర్స్, శాల్వాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. గొర్రె శరీరం మీద నుంచి వెంట్రుకలు తొలగించడాన్ని షీరింగ్ అంటారు. గొర్రె శరీరం మీద నుంచి వెంట్రుకలు తొలగించడాన్ని షీరింగ్ అంటారు. ఉన్నిని నీటితో శుభ్రం చేయడాన్ని స్కోరింగ్, కడగడం అంటారు. ఉన్నిని నీటితో శుభ్రం చేయడాన్ని స్కోరింగ్, కడగడం అంటారు. సూదులు ఉపయోగించి ఉన్ని దారాలతో ఉచ్చులు, ముడులు వేస్తూ అల్లడాన్ని నిట్టింగ్ అంటారు. సూదులు ఉపయోగించి ఉన్ని దారాలతో ఉచ్చులు, ముడులు వేస్తూ అల్లడాన్ని నిట్టింగ్ అంటారనమాట. ఫ్రెండ్స్ కొన్ని పారాగ్రాఫ్ ఇచ్చారు, ఇక్కడ చూడండి ఒకసారి. తూర్పు భారతదేశంలో పట్టుని పాట్ అంటారంట. తూర్పు భారతదేశంలో పట్టుని పాట్ అంటారు. ఇలాంటివి కూడా ఇంపార్టెంటే ఉంటాయి. తూర్పు భారతదేశంలో పట్టుని పాట్ అంటారు. చూడండి పట్టు ఎలా ప్రారంభమైంది. చైనీల ఆచారం కన్ఫ్యూజియస్ రచనల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది. క్రీస్తుపూర్వం 2700 సంవత్సరాల్లో చైనా రాణి లీజు హీలింగ్షీ రాజు హాంగ్తాయితో కలిసి మల్బరీ చెట్టు కింద కూర్చొని టీ తాగుతున్నప్పుడు ఆమె కప్పులో పట్టుపురుగు కకున్ పడింది. దాన్ని తీసే ప్రయత్నంలో కకున్ నుంచి దారం లాంటిది వచ్చింది. అప్పుడు రాణి దారం నేయడం గురించి ఆలోచించింది. రాజు తన భార్యతో పట్టుపురుగు జీవిత చరిత్ర అధ్యయనం చేయమని ప్రోత్సహించేసరికి పట్టుపురుగు పరిశ్రమ గురించి ఆమె తెలుసుకునే ప్రయత్నం చేసిందనమాట. ఆమె పరిశోధనలు అందరికీ తెలియడంతో పట్టు పరిశ్రమకు నాంది పలికింది. పురావస్తు శాస్త్ర పరిశోధనల ప్రకారం పట్టు పరిశ్రమ క్రీస్తుపూర్వం 5000 నుంచి 3000 క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటి నుండే ప్రారంభమైనట్లు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి పురావస్తు పరిశోధనల ప్రకారం పట్టు పరిశ్రమ క్రీస్తుపూర్వం 5000 నుంచి క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటి నుంచే ప్రారంభమైనట్లు ఆధారాలు ఉన్నాయి. జియా దేశంలో యాంగ్షాయు సంస్కృతి దృశ్యాల్లో బాంబిక్స్ మోరీ పురుగుల పెంపకం పట్టు పరిశ్రమ ప్రస్తావనలు ఉన్నాయన్నమాట. జియా దేశంలో, ఏ దేశంలో, ఇది చాలా ఇంపార్టెంట్. జియా దేశంలో హ్యాంగ్షావు సంస్కృతి దృశ్యాలలో బాంబిక్స్ మోరీ పురుగుల పెంపకం పట్టు పరిశ్రమ ప్రస్తావాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ చూడండి. ఉన్ని ప్రపంచం. ఉన్ని దుస్తులు ప్రాచీన మానవ నాగరికత అంత పురాతనమైనది. పురావస్తు శాస్త్ర ఆధారాల ప్రకారం ఉన్ని కలిగిన గొర్రెలను క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల నుండే ఇరాక్ దేశస్తులు పెంచినట్లు తెలుస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి క్రీస్తుపూర్వం 6000 సంవత్సరాల నుండే ఇరాక్ దేశస్తులు పెంచడం అంటే ఉన్ని కలిగిన గొర్రెలను. పురావస్తు శాస్త్ర ఆధారాల ప్రకారం ఉన్ని కలిగిన గొర్రెలను క్రీస్తుపూర్వం 6000 సంవత్సరాల నుండే ఇరాక్ దేశస్తులు పెంచడం ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఏ దేశస్తులు అంటే ఇరాక్ దేశస్తులు. ఉన్నితో తయారు చేసిన ఆభరణాలు క్రీస్తుపూర్వం 3000 నుంచి 2000 సంవత్సరాల క్రితం నాడే ఉపయోగించేవారంట. ఉన్నితో తయారు చేసిన ఆభరణాలు క్రీస్తుపూర్వం 3000 నుంచి 2000 సంవత్సరాల క్రితం నాడే ఉపయోగించేవారట. 15వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నిని దొంగచాటుగా అమ్మడం నిషేధించారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 15వ శతాబ్దంలో, ఏ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నిని దొంగతనంగా అమ్మడం నిషేధించారు అంటే 15వ శతాబ్దంలో. 15వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నిని దొంగతనంగా అమ్మడం నిషేధించారు.
వాటికి సంబంధించిన చట్టాలను రూపొందించారు. ఇందులో భాగంగా ఎవరైనా ఉన్నిని దొంగిలిస్తే చేతులు నరికేసేవారనమాట. అంత ఘోరమైన శిక్ష ఉండేదన్నమాట ఆ రోజుల్లో. ఎవరైనా ఉన్నిని దొంగిలిస్తే చేతులు నరికేసేవారు. పారిశ్రామిక విప్లవం అధిక మొత్తంలో ఉన్ని ఉత్పత్తి చేయడానికి నాంది పలికింది. ఉన్ని ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, చైనా దేశస్తులు అగ్రగణ్యులు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఉన్ని ఉత్పత్తిలో ఏ దేశాలు అగ్రగణ్యులు అంటే ఆస్ట్రేలియా, చైనా. ఉన్ని ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, చైనా దేశస్తులు అగ్రగణ్యులు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నూలు నేయడం, ఊలు అల్లడం, మొక్కల నుంచి, జంతువుల నుంచి దారాలను తీసి వస్త్రాలు నేయడం క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాల క్రితమే ఉన్నట్లుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మధ్య పాశ్చాత్య దేశాల్లో నేత నేయడంలో ఉపయోగించిన కండెలను ఈ చిత్రంలో చూడవచ్చు. నూలు, ఊలు దారాలను కండెలకు చుట్టి నేత నేయడం ఆసియా మైనర్ దేశాల్లో కూడా ఇదే కాలంలో ఉన్నట్లు తెలుస్తుంది. క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల నాటికే నేత మగ్గాలను ఉపయోగించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ శిల్పంలో నేత పరికరాన్ని ఉపయోగిస్తూ మహిళను చూడవచ్చు. క్రీస్తుపూర్వం 8వ శతాబ్దానికి చెందిన శిల్పం అన్నమాట ఇది. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి జంతువుల నుంచి దారాలను తీసి వస్త్రాలు నేయడం క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాల క్రితమే ఉన్నట్లు మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నమాట. మధ్య పాశ్చాత్య దేశంలో నేత నేయడంలో ఉపయోగించిన కండెలను ఈ చిత్రంలో ఏ దేశంలో అంటే మధ్య పాశ్చాత్య దేశంలో. ఇక్కడ వచ్చేసి నూలు, ఊలు దారాల కండెల చుట్టి నేత నేయడం ఆసియా మైనర్ దేశాల్లో కూడా ఇవే కాలంలో ఉన్నట్లు తెలుస్తుంది. 5000 సంవత్సరాల నాటికే నేత మగ్గాలు ఉపయోగించినట్లు, క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల నాటికే నేత మగ్గాలను ఉపయోగించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ శిల్పంలో నేత పరికరాన్ని ఉపయోగిస్తున్న మహిళ చూడవచ్చు. ఈ శిల్పం అనేది 8వ శతాబ్దానికి చెందిన శిల్పం అన్నమాట. ఇక్కడ చూడండి, బ్రిటిష్ వాళ్ళు 15వ శతాబ్దంలో ఉన్నిని దొంగచాటుగా అమ్మడం నిషేధించారు. ఇక్కడ ఇరాక్ దేశస్తులు 6000 సంవత్సరాల నుంచే ఇరాక్ దేశస్తులు పెంచడం ప్రారంభించారన్నమాట. ఉన్ని కలిగిన దాన్ని క్రీస్తుపూర్వం 3000 నుంచి 2000 సంవత్సరాల క్రితం నాటే ఉపయోగించారని తెలుస్తుందన్నమాట. ఇంతటితో థర్డ్ లెసన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇది చాలా లెంతీ వచ్చింది క్లాసు. ఏదైనా వర్క్ చేస్తూ వినొచ్చు. నెక్స్ట్ క్లాస్లో 4th లెసన్ చలనం కాలం గురించి తెలుసుకుందాం.